అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గల వారి వద్ద జ్ఞానమున్నది. సామెతలు 11:2. మనకున్న డబ్బును బట్టి, కలిగి ఉన్న ఆస్తిని బట్టి, శరీర అందాన్ని బట్టి గర్వించకూడదు. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు అహంకార స్వభావాన్ని కలిగి ఉండక తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా అందరూ తగ్గింపు స్వభావాన్ని అలవర్చుకోవాలని ఆయన కోరుతున్నాడు. యాకోబు 4:6లో దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించునని లేఖనం చెబుతున్నది. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లోకి అహంకారము, గర్వము, అసూయ చొరబడని ఒక వినయము కలిగి అనుకోతో మెలగాలి. వినయము గల వారి వద్ద జ్ఞానమున్నదని వాక్యము చెబుతున్నది. అనుకువ గల వాళ్ళు దగ్గర తెలివితేటలు వేయచ్చు. ఇది సత్యం. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెతను ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటే, అహంకారము, గర్వము, అందముతో విరేవేగిపోతే అది వినాశనానికి దారితీస్తుంది, అవమానానికి దారితీస్తుంది. లేవీడైన కొరాహు గర్వాంధుడై, అసూయపరుడై యెహోవా సేవకులకు విరోధంగా నడిచాడు. దేవుని ఉగ్రతకు లోనై భూమి నోరు తెరిచి కొరాహుతో పాటు అతని తిరుగుబాటుదారులను మృంగివేసింది. ఫిలిష్తీయుడైన గొల్యాతు ఎత్తైన వాడనని కండబలంతో విర్రవీగి అహంకారంతో ఇశ్రాయేలు మీద చెలరేగిపోయాడు. చివరికి చిన్నవాడైన దావీదు చేతిలో ఒక్క రాయి దెబ్బకు కూలిపోయాడు. అహంకారంతో విరివిగిన గొల్యాతు దావీదు చేతిలో మరణమైనాడు. అహంకార స్వభావానికి దూరంగా ఉంటూ తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని వాక్యము మనల్ని హెచ్చరించుచున్నది. దేవుడు అట్టి స్వభావాన్ని, మనస్సును మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.